హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థించామో ప్రతి ప్రార్థనకు దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. ఇచ్చిన వాగ్దానం అండి, భయపడకము. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు ప్రతి విషయంలోనూ జయించలేక భయపడుతూనే ఉంటాడు. అలాంటి భయాన్ని తొలగించడానికి తన ప్రియకుమారుని మన కొరకు మరణింపజేసి మరలా జీవింపజేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించున్నావో ఆ యొక్క జయాన్ని, ఆ యొక్క విజయాన్ని మనము అనుభవించిన వాళ్ళగా మనము మారిపోయాము. దేవుడు మనలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆ విశ్వసించిన రోజున ఆ యొక్క సామర్థ్యంతో మనలోనే ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో మనకు విజయాన్ని కలగజేయడానికి మనకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రతి నిమిషం నీకు ఏదైనా పని చేసేటప్పుడు భయంగా ఉందా, లేకపోతే ఏదైనా నేను దీన్ని జయించాలని ఆలోచిస్తున్నావా, అలా ఆలోచించబాక. సమస్తాన్ని జయించిన నజరైన యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు చేసే పని కూడా ఆయన జయించేస్తున్నాడు. జయించిన వాడితో నువ్వు ఆ పనులు ఎప్పుడైతే ముందుకెళ్తావో ఆటోమేటిక్గా నీకు విజయము కలుగుతుంది. లోకపరమైన జ్ఞానం కంటే దేవుని జ్ఞానంతో నువ్వు ప్రార్థించి, దేవా ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నాకు విజయం కలుగుగా కానీ ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో దానిలో ఉన్న అపజయాన్ని తొలగించి దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఏదైనా బలహీనత నువ్వు ఇబ్బంది పడుతున్నావా, ఏదైనా రోగము అంటే ఇది పోదు, లేకపోతే శరీరంలో ఉండిపోదు, దీనివల్ల నాకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా, నువ్వు భయపడడానికి వీల్లేదు. చనిపోయిన లాజర్ను సైతమైన తిరిగి లేపాడు ఉన్నాడు. అటువంటి రీతిగానే మన కొరకు మరణించి ఆయన తిరిగి లేస్తున్నాడు. నిత్య జీవానికి వారసుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మరణానికి కూడా నువ్వు భయపడడానికి వీలు లేదు. మరణము యేసుక్రీస్తును ఆపలేదు. కాబట్టి నీలో ఉన్న క్రీస్తు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఎటువంటి మరణకరమైన రోగమైనా సరే నిన్ను విడిచిపోతుంది. ఈరోజు నీలో ఉన్న ప్రతి అనారోగ్యం తొలగిపోనుగాక, ఆరోగ్యంగా మారునుగాక. ఒకవేళ అప్పులు, బాధలు, ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నావా, యేసు పొందిన గాయాలలో స్వస్థ ఎలాగైతే ఉందో, యేసుక్రీస్తు స్థానం ఏంటి, గొప్ప రాజులకే రారాజు. అటువంటి వారసులుగా మనం అటువంటి స్థాయిలోకి మనము వెళ్ళిపోయాం. కాబట్టి క్రీస్తు యేసున్న మహిమలో, దేవా ఇదిగో తండ్రి ఈ యొక్క అవసరత తీరునుగాక నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఇదిగో దేవా ఈ అప్పు ఐశ్వర్యంగా మానుగా ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని అడుగుతావో నువ్వు అనుకోని విధంగా నీకు రావాల్సిన సహాయం దేవుడు నీకు అందచేస్తాడు. ఒకవేళ అమౌంట్ నీకు ఎవరైనా ఇవ్వాల్సి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నారా, నువ్వు దేవుని వైపు చూసాడుగా నీకు ఆటోమేటిక్గా నీకు రావాల్సిన అమౌంట్ దేవుడు తీసుకొచ్చి దేవుడు నీకు అప్పగిస్తాడు. ఎందుకంటే ఆయనకి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే ఆహారం లేని చోట ఆహారం పుట్టించాడు, నీరు లేని చోట నీరు రప్పించాడు, మార్గం లేని చోట మార్గాన్ని పుట్టించాడు. అటు నీ జీవితంలో ఎక్కడైతే ఏదైతే కలగట్లేదు అనుకుంటున్నావో అక్కడ దేవుడు నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి దేవుడు నూతనంగా ఆయన ఏర్పరిచిన బంధము నీకు కలుగునుగాక. ఆమె గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో గర్భఫలము కలుగునుగాక. అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఆలస్యమైన దేవుడు అద్భుతంగా ఇవ్వడానికే నీ జీవితంలో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ప్రతి విషయంలో ఫలించడానికి దేవుడు నిన్ను నిర్మించున్నాడు, కానీ నువ్వు ఫలభరితంగా లేవకుండా ఉండడానికి దేవుడు నిన్ను నిర్మించాల. ప్రతి బలహీనత తొలగిపోయి ప్రతి విషయంలో నువ్వు ఫలించునుగాక. ఆమె ప్రార్థించుకుందామా. స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవుని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఏ విషయాలతో ఎవరైతే భయపడుతున్నారో తండ్రి ప్రతి భయంతో నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నేనున్నా అన్నావు తండ్రి, మాతో ఉన్నావు తండ్రి, మాలో ఉన్నావు తండ్రి, మా కొరకే నువ్వు మరణించి తిరిగి లేచున్నావు తండ్రి. ఆ విశ్వాసం ద్వారా తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని జయించునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడై నడిపించండి. ఎవరికి ఏ సహాయకాలంటే ఆ సహాయాలు అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.